మంది సొమ్ము ఇంకెంత తాగుతావు? లేవత్తరా గిన్నె తిట్టిన లేతలేవు. నల్ల మొక్క టైం అయిందా? తయారైతున్నావు? ఏంది నీ లొల్లి అంటానవా? నీ మొఖానికి ఇస్త్రీ బట్టలు కావాలా? పెండ్లం ఇంట్లో ఉంది, పెండ్లం చీర జాకెట్ నగలను సోయలేదు కానీ ఊరి మీద పడి తాగట్టావు. ఇంకెన్ని రోజులు అవుతావు మంది సొమ్ము? ఈ నల్లమో దెబ్బ. అరే ఏంది నీ లొల్లి? రాత్రికి మా దోస్తులు కలిస్తే రాత్రి పని పోయేస్తా. పని అనుకుంటా తాయిరా. ఇంకెన్ని రోజులు తాగేస్తావో? అయ్యో బియ్యం అయిపోయినట్టున్నాయి కదా. ఏమండి ఆగండి. ఏంటిదే లేదా బాగా మంచిగా పిలుస్తున్నావు? ఇంట్లో బియ్యం లేవు. సరే బియ్యం తెస్తా, చికెన్ తెస్తా. ఇలా నా మామూలుగా రాదగ్గర గవిడికి ఏం తక్కువ లేదు కానీ ఫస్ట్ తీసుకురా. మామూలుగా మామూలు. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ఏం చేస్తున్నావు? ఏమైంది నల్ల మొక్క పొడ? పట్టబడిలో తాగొచ్చినావా? తాగొస్తుందే మరి. తాగొస్తుంది గడియారమే చేతుకు పోయింది. ఆడ పెట్టి వచ్చిన పెట్టి వచ్చిన అంటే ఇంట్లో వస్తువులు నమ్మి పోని అన్ని పెట్టి వచ్చిన. నేను బియ్యం చెప్పిన తెచ్చినావా? తెచ్చినా. ఏవి ఏడ పెట్టుకున్నావు నువ్వు? నాకేం తెలుసు? నేనేడ పెట్టినా? వాచ్ ఏమైంది నాదంటే నువ్వు ఎడబెట్టినావు. గుంజుకున్నావా? వాచ్ అయిపోయినప్పుడు వాచ్ ఉంది కదా నీకు ఇస్తగానే నీకే ఇచ్చిన. నీ నా దగ్గర ఉందా? చూడు ఉందా? చూడు పోదా ఉంటుంటా పోదా. ఏమే పెద్ద వయసులేదా నువ్వు? చంపుతా అనుకుంటున్నా. నువ్వెంత నన్ను కొట్టేది? తాగుతాడా? తాగొచ్చింది కాక ఇంకా నాటు కొడతావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వీడు మొక్క దుఃఖాలు చూపిస్తాను నాకు. నల్ల మొక్క కూడా మా అమ్మ అప్పుడు ఇప్పుడు సాటికి ఇస్తే ఇంట్లో సంవత్సరం ఎలా ఇస్తానా? నీకేం ఏర్పడుతుందిరా? పోవుడు తాగొచ్చుడు. అట్లాంటి నన్ను ప్రేమించేందుకు పెళ్లి చేసుకున్నావురా? నా బతికేది నీ బతికేదాన్ని కదా. ఓ పిల్ల లేకపోయే చెల్ల లేకపోయే ఏందా ఊక వస్తున్నావు? మౌనిక ఇలా పొద్దులు పట్టబడి తాగొచ్చినావు కదా. లేవు నడు. ఏడికి రూమ్ లో అనుకోలేదు. నేను అనుకో ఈయన మీ దగ్గర అనుకుంటా. నేను ఓను ఈయన అనుకుంటా. నేనే పోతుంది నువ్వే అనుకో. లేదు లేదు ఇద్దరే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి తాగాలి. అద్దు నడు. తాగను. నువ్వు తాగినప్పుడు ఈ మంచం మీదకి లేకపోతే లేదు నడు. నడు. పెళ్ళవాన్ దగ్గరకు వస్తాను ఇంకా తాగచ్చింది కాక గప్పు వాసన వస్తుంది తాగి.
మొన్న ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు కదా, ఇవ్వలేదు పాత బట్టలు వేసుకొని పోతాను. ఎటు పోతాను? అరే ఏమైతుంది ఇక వాడు పైసలు ఇస్తా, అన్ని సరుకులను తీసుకురా, రాత్రికి వస్తా. రాత్రి దగ్గర రానియాలి కదా నన్ను. రాత్రి చూసుకో ఎట్లేస్తా, మాంసం ఇవ్వాలా చూసుకో ఎట్లుంటుందో. రాత్రి ఇంటికి వచ్చే వరకు మంచం పెరుగుతుందో లేకపోతే చూసుకుంటాం కదా. రాత్రి వచ్చావు అన్ని ఏర్పాటు చేసినా వండి పెట్టు నాకు. ఈ సోమరికే తక్కువ తొందరగా ఆడపోతారు ఇంటికి, తాగకుండా తిరగవు. నరులా ఎవరు మీరు? భుజంగా లేడు, బయటికి వెళ్ళు. నేను ఫైనాన్స్ అన్నామా రోడ్డు మీద నన్ను ఎవరైనా అడతారు, గుర్తుపడతారు. నా పేరు యాదగిరి. నిన్న పైసలు అడకపోయాడు, 5,000 రూపాయలు ఫైనాన్స్ అడకపోయాడు. వారం వారం ఇస్తా అన్నాడు. ఇంతవరకు లేదు, ఏం లేదు, పత్తకి లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. ఎక్కడ పోయినా అడిగినా. నిన్న పోతే ఆడు బాగా తాగి పడుకున్నాడ, నాకు తెలియదు. ఇక ఇంటికి వచ్చాను డైరెక్ట్. మారానైతే లేడు, బయటకి వెళ్ళు. ఏడ తాగుకుంటే ఏడవన్నాడు. పోయి పోయిగా తాగోతానికే ఇచ్చినావు పైసలు. ఏమో నాకేమో అప్పుడు మంచిగా ఉండే. నేను పోయినసారి కూడా మంచిగా ఉండే, కావచ్చేమో ఇద్దరేమో అని చెప్పి నాకు 10 రూపాయలు వస్తాయని ఆశతో నేను ఇచ్చిన. అని ఇచ్చినప్పుడు తీసుకోవద్దు, లేడు మరి. గట్లా మాట్లాడితే ఏమన్నాడు చెప్పు. నేను మళ్ళీ వచ్చాక నేను అడుగుతా. నేను ఊకొని నేను మళ్ళీ సాయంత్రం వస్తా, పొద్దున వస్తా, సాయంత్రం వస్తా. ఆయన కనబడితే మాత్రం బాగుండదు. ఇంటికి వచ్చా అని చెప్పింది, సరేనా? అసలు నువ్వు ఎవరిని అడిగిచ్చినావు పైసలు? నా దగ్గరికి వచ్చి అడుగుతాను. ఆయన వచ్చినప్పుడు అడుకో. తాగోతలే భలే అప్పులు ఇస్తారు, బుద్ధి లేకపోతే సరే. ఏమైంది కూర్చునేది కానీ? యాదగిరి ఫైనాన్స్ ఆయన వచ్చింది ఇంటికి. ఆయన దగ్గర 5,000 తెచ్చుకున్నావట కదా, ఇంటికి వచ్చిపోయిండు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోయిండు. అవునా వచ్చిన ఆడే యాదగిరి. నీకు అవసరమా అప్పులు తెచ్చుకొని తాగుడు? కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి కదా, కట్టం చేసుకొని తాగరాదా? ఇంటికి వచ్చి ఎట్లా పడతాడు తిట్టిపోయిండు. ఛీ, నేను మొన్న 5,000 తీసుకొస్తే ఆ వాచి తీసుకొచ్చుకున్నా, మీతో ఖర్చు అయినాయి. నీకు ఇస్తే కదా పైసలన్నీ. మాట్లాడుతుంది ఇస్తా. ఆయనకేమన్నా తీసుకున్నావు, అటే పోయినావు, ఇస్తా తీసాడు. చూసినావా నువ్వు చేసిన అప్పులకు ఇంటి మీదకి వచ్చి ఇచ్చేది మానం తీయబట్టి. ఆఖరికత్తి నన్ను కూడా అమ్ముకునేటట్టే ఉన్నావు కదా నీ తావుడి కిందికి. సేటు ఇప్పుడైతే మా దగ్గర పైసలు లేవు. మీ పైసలు నేను కట్టే బాధ్యత నాది, సరేనా? సరే అయింది ఏదో అయింది. నేను మిత్తికి తీసుకుంటా, అసలు పుణ్యానికి. ఇక నీ ముఖం అయితే చూడా. నేను నీ గురించి మొత్తం తెలుసుకున్నా. మా రోడ్డు మీద పోతే ఈయన ఎవరు పుట్టుబడి. నేను ఒకప్పుడు మంచిగా ఉండే కానీ కావచ్చు కదా, నాకు 10 రూపాయలు వస్తాయి అనుకున్నా. ఇక నీకు ఇంక కావాలంటే ఎప్పుడు ఇస్తా. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను ఆ టైంకి వస్తా, సరేనా? ఇంట్లో ₹1 కూడా లేదు, ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి. ఈ తాగోతు పడుకో తీసుకురా అంటే ఒక్కడు కూడా ఏమి తీసుకొస్తాడు. ఏమైనా తాగుడికి పెట్టుకుంటాడు. ఒక 3,000 ఉంటాయి, అవి ఇవి కలిపి మొత్తం మీకు అప్ప చెప్తా. నీ మేన ముఖం చదువుకున్నా, ఇక నీ ముఖం అన్న చూసి ఇస్తా. ఇక నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇస్తావేమో, నేను ఇంటికే వస్తాను. నేను ఈయన అయితే అడగా, ఈయన అడగా రోడ్డు మీద కలవడు, అది కాదు. ఎవరైతే అయిపోతుంది ఆ సైడు. నేను ఇచ్చిన ఒకటే, మా వారికి ఇచ్చిన ఒకటే. నువ్వు మాట్లాడు. ఇంకొక 4 రోజుల తర్వాత వస్తా. ఇక సరేనా? సరే సేటు. మంచి సైడు. నీతో ఏం అవసరం లేదు. ఈయనకి ఇయ్యకమ్మా, ఖరాబ్ చేస్తారు. ఎవరైతే రాదు నాడు ఇలా నాడు మంచిగా వేసావు గనకరా ఏం కానీ. ఇది పైసలు దాచిపెట్టింది కదా, వారం రోజుల దాకా పురుస్తుంది కదా.
हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद పైసలు ఇచ్చినా ఇప్పుడే 2-3 గంటలు అయింది. నేను అట్లా వేరే పైసలు పెడతాను పోయేసరికి మీ ఆయన తాగిட்டு కథం సోయలే కూడా అనుకున్నాను. ఎంత విషయాలు చెప్తాడు వాళ్ళ పైసలు ఇచ్చా అయ్యో నేను ఇయ్యలేదు సేటు, నేను అద్దంలో పెట్టేసిన పైసలు. కూర్చోపో మరి. నిజమే సేటు, ఆ పైసలు తీసుకుని పోయి తాగడానికి తీసుకుపోయినట్టుండు. అయ్యో దేవుడా, మొన్న మీ దగ్గర 5,000 అప్పు చేసిండు, అవి ఇవి కలిపి కడతాను. నేను ఇంకా 3,000 ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసుడో ఏమో నాకేం అర్థం అయితలేదు. ఈ నల్లమ్మో పెళ్లి చేసుకున్నాను, ఇంత టార్చర్ చేస్తుండు. మనీ కదా ఊక ఇక అయితే ఏం చేస్తావు తాగబోతావు వార్తగా తీసుకుంటుంది. ఏం మాట్లాడు, పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మొత్తం తావుడికే బానిస అవుతుంది. నన్ను ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటలేడు. ఆ పని ఈ పని చేసుకొని రూపాయి కూడేసుకొని ఇంత సంసారం ఎలా తిత్తన్నా. సంగతి చెప్తాది ఈ తాగుడు పాడుకోతారు, ఇంకెన్ని రోజులు సంసారం చేయాలి. అడుగుతుంది ఊకో మానిక ఊకో. ఏం చేస్తాం, కష్టాలు మన కాకపోతే ఎవరికొస్తే చెప్పు. ఊకో నా మాట విను. ఊకో సరే కానీ ఊకో, నా మాట విను, నేను చెప్తా విను. ఇటు ఊకో జరసేపు నవ్వు నేను నవ్వినప్పుడు నేను చెప్తా. ఇప్పుడు నువ్వు చూస్తేనేమో ఇట్లున్నావు, సరే నువ్వు అన్నామని చెప్పి నేను డబ్బులు ఇచ్చిన. మీ ఆయన చూస్తేనేమో అట్లా రోడ్డు పోయి తాగి పండుకోను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది మరి? ఏదో పని చేసుకొని ఇక నువ్వు ఏదో పని చేసుకొని ఏదో చేసేసరికి ఆడికాడికి అయిపోతుంది. నువ్వు ఎంత చేసినా నేను 3,000 రూపాయలు ఎత్తేనే ఆమెకు తెలియజేసాడు. ఇప్పుడు నువ్వు పనికి పోతే 100-200 వస్తాయి. అవి మళ్ళీ గుంజుకొని మళ్ళీ గిట్ట అవుతాడు, నిన్ను కొడతాడు, గుంజుకొని పోతాడు. నా పైసలు అట్లా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా చేస్తావు? నువ్వు కూలి పని పోయి కాదు కానీ నా మాట అయ్యాను, నేను చెప్పినట్టు అయ్యాను. నీ పైసలు మాఫ్ అయిపోతే అన్నీ నేను చదువుకోపోతాను. ఏంటో నీకు అర్థమైంది, నేను చేయబెట్టు, నీకు అర్థమైంది లేదా? నేను అట్లా ఉండదని కాదు సేటు, ఏదో మనిషిని నమ్మినా ఇట్లా చేస్తామని నేను అనుకోలేదు. అయ్యో గంత దూరం పోతున్నావు నువ్వు. ఇట్లా చేస్తే నాకు మళ్ళీ కోపం, నాకు పైసలు ఎప్పుడు ఇస్తావు? ఎన్ని రోజులు పని పోతావు, ఎన్ని రోజులు ఇస్తావు? మీ ఆయన చూస్తే అట్లున్నాడు. ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. నువ్వు ఊరుకులాడితే పని కాదు. అరే జప్పా రాజా జంగిల్ 8,000 కూడా మాఫ్ చేస్తాను. ఏమంటారు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు అనుకో, దొరకడం దొరక అందరు దొరలే. మా ఆయన తెలిసిందనుకో నా ఈ పంత వాళ్ళ కొడతాడు. వాడు తాగుతాడు, దానికి ఏం చెప్తుంది? వాడు ఒకవేళ మళ్ళీ వచ్చినప్పుడు వానికి 5,000 రూపాయలు వాడు కొడతాడు. నా మాట నీకు ఇష్టం అయితేనే బలవంతం ఏం లేదు. ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? నువ్వు చెప్పు. ఏం సుఖం లేకుండా ఏం లేకుండా వాడు అట్లా ఉంటాడు, నువ్వు ఇట్లా ఉంటావు. తాగి ఆడతాడు. నా మాట విను, నీకు ఇంకా పైసలు కావాలి ఇస్తా. పైసలు కూడా తెచ్చాను కానీ ఇంకా ఇస్తా పైసలు. అరే జప్పా రాజా జంగిల్ రాజా పెట్రా గట్టిగా ఉందాం సరేనా? ఓకేనా? ఇష్టమేనా? మరి తలుపు తీసాము.
దా ఇక్కడ ఎందుకు అని అట్లా భయపడుతున్నావు? నీకేం కాదు, నేను పోతున్నా, మళ్ళీ రేపు ఎల్లుండి వస్తా, వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా. ఆ మాట అయినా ఈ ఖర్చులో ఉంచుకో. ఇక ఆడు ఏం చెప్తావు అటు చేసిన దానికి ఇక 2,000 తీసుకో. ఇక నేను సంగతి నేను తర్వాత చూసుకోడు కానీ ఇక నువ్వు పైసలు చేయకుండా పర్లేదు, తీసుకో. ఈ 10,000 అయినాయి, ఇంకా 10,000 ఇస్తా. రేపు కానీ ఇలా వస్తా, వీలు చూసుకో. సరేనా? అవన్నీ మనసులో పెట్టుకో. సరేనా? సరే. మౌనిక లేడా? అబ్బా మళ్ళొచ్చిర్రా, మా ఆయన వస్తే బాగుండదు, వెళ్ళండి. నేను ఏం కాదు, మీ ఆయన చూసినా వాయించుకొని చూసినా కనవలేదు, ఎటువేనేమో ఏం కాదు, 5 నిమిషాలు అయిపోతుంది, నేను వస్తాను కదా. నీకెందుకు ఎందుకు అయిపోతున్నావు? టెన్షన్ ఏం పడకు. చూసినా వాయించుకొని చూసినా ఏడ లేడు, ఏం టెన్షన్ పడదు, నేను చూసుకుంటా. నీకు ఎందుకంటే భయపడుతున్నాడు? హలో, మా ఆయన వచ్చిండు, ఎట్లేద్దాం మరి? అంతా నీ వల్లనే. ఏం కత్తి ఆ రూమ్లో చెప్పు. ఏమైంది మౌనిక? డోర్ తీస్తలేవు? పడుకున్నానండి, ఇప్పుడేమనుకోండి మీ పాగటి నిద్ర వచ్చిందని పడుకున్నా. ఈ టైంలో అనుకునేది నువ్వేం సైడ్ గిడు నువ్వు? మౌనిక సైట్ ఎందుకున్నాడా ఇంట్లో? చెప్పు, సైట్ ఎందుకున్నాడు? సైట్ ఎందుకున్నాడు మౌనిక చెప్పు. మీరు సక్కనోళ్ళు అయినాక తప్పుడు పని నేనెందుకు చేస్తారండి? ఊరి మీద వాడి తాగుకుంటే తిరుగుతారు, ఓ రూపాయి పని లేదు, పెళ్ళం ఇంట్లో ఉందేమో నాగనో నట్టునో కలిసి కూరగాయలు బియ్యం కూడా లేవు, ఎట్లా బతుకుతా అనుకున్నారండి? పోనీ ఆ రూపాయి ఈ రూపాయి కట్టం చేసుకొని ఇంట్లో సంసారం వెళ్ళదిస్తున్నా. ఇప్పుడు ఆయన దగ్గర మొన్న 5,000 అడుక్కున్నావు, ఇంట్లో కానీ చూడబుద్ది కాక 3,000 అడుక్కున్నా, అవి కూడా తీసుకుపోయి తాగినావు. నేను ఎంత కష్టం చేస్తాను, 30,000 రూపాయలు చెప్పు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆ తప్పు వేసి అని బాకీ ముట్ట అయిపోదామని. సారీ మౌనిక, తప్పంతా నాదే. నేను ఇది తాగడం వల్లనే ఇవన్నీ బాధలు వచ్చినాయి, అప్పులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక అంచని అన్నీ సరుకులు నేనే తెస్తా, అన్నీ తెస్తా, నువ్వేం పని పోకు, నేను అన్నీ తెచ్చి పెడతా. చేలో కాశ చేసుకుందాం, నిమ్మలంగా పోతాం. ఇక నుంచి ఈ రోజు నుంచి మొత్తం తాగడే బంద్. నేను మొత్తం తాగకూడదు, తాగ ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, తాగడం బంద్. మొత్తం తాగడం నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్, మొత్తం బంద్. కనుక ఇద్దరం మంచిగా ఉందాం. చాలండి ఈ మాట, ఇక నుంచి అంటే మంచిగా కలిసి మెలిసిందండి.